నమస్తే అండి. శ్రావణ మాసం కదండీ! కొంచెం బిజీగానే ఉంది వర్క్ అయితే. ఈరోజైతే ఎంబ్రాయిడరీ అయితే చేస్తున్నాను. ఈ బ్లౌజ్‌కి ముందు రోజు నైట్ చేశాననమాట. ఈ కలర్ అనేది శారీస్ 2 షేడ్స్ వచ్చేసరికి థ్రెడ్స్ సెలెక్ట్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఫస్ట్ ఒక కలర్ అయితే వేశాను. ఈ పింక్ షేడ్ అనేది లైట్ షేడ్ వచ్చిందండి. సారీ కన్నా కూడా లైట్ షేడ్ వచ్చిందనమాట. అయితే ఇందులో మళ్ళీ సిమెంట్ కలర్ కూడా డబుల్ షేడ్ వచ్చింది. సిమెంట్ కలర్ వేశాను. మళ్ళీ హ్యాండ్స్ కాకుండా ఇంకొక హ్యాండ్స్ అయితే సెకండ్ సైడ్ మళ్ళీ డార్క్ పింక్ తీసుకొని మళ్ళీ వేసాననమాట. ఈ కస్టమర్ ఏంటంటే ఎక్కువగా షైనీగా ఇష్టపడరనమాట. అందుకని గోల్డ్ కూడా ఫ్లవర్స్ తక్కువ వచ్చేలాగా గోల్డ్ జరీ యూజ్ చేసి మిగిలింది పింక్ అండ్ సిమెంట్ కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేశాను. అలాగే ఒక కట్ వర్క్ బ్లౌజ్కి ఎంబ్రాయిడరీ చేశాను అనమాట. కట్ వర్క్ బ్లౌజ్ అది కూడా స్టిచ్ చేస్తున్నాను. ఈ కట్ వర్క్ స్టిచ్ చేయడం వర్క్ వేసేటప్పుడు పర్వాలేదు, కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా టైం అయితే పడుతుంది అనమాట. అలాగే ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ కంప్లీట్ అయిపోతే నెక్ అయితే వేసేస్తున్నాను. వీళ్ళకి బుటీస్ ఏమీ వద్దనమాట. ఓన్లీ బార్డర్ అలాగే నెక్ కావాలి, బడ్జెట్లో కావాలన్నమాట. ఆ డిజైన్కి అయితే నేను 380 రూపీస్ అలా తీసుకుంటానండి. ఇంకా గోల్డ్ బార్డర్ అయితే నెక్ లైన్కి అలాగే హ్యాండ్స్కి లైన్ వచ్చేసి గోల్డ్ జరీ యూజ్ చేశాను. అలాగే మధ్యలో లీవ్స్ వచ్చాయి కదా, దానికైతే పింక్ షేడ్ యూజ్ చేసి ఫ్లవర్స్కి సిమెంట్ కలర్ యూజ్ చేసి మళ్ళీ పైన మనకి గోల్డ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి అనమాట. వాటికైతే గోల్డ్ కలర్ జరీ అయితే యూజ్ చేశాను అనమాట. చెప్పాను కదా, ఈ కస్టమర్కి ఎక్కువగా షైనీగా ఇష్టం అయితే ఉండదన్నమాట. చూసారు కదా, ఈ విధంగా వేసేసాను. అలాగే ఈ గోల్డ్ లైన్కి కింద మళ్ళీ వేరే లైన్ అయితే వస్తుంది అనమాట. ఆ లైన్ అయితే నాకు నచ్చలేదు అనమాట. అందుకని ఆ లైన్ కూడా స్కిప్ చేసేసాను. ఈ గోల్డ్ లైనే బాగా ఉందనమాట. ఆ గోల్డ్ లైన్ తర్వాత వచ్చే లైన్ అంటే ఓన్లీ ప్లెయిన్ గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఎంబోజ్ స్టిచ్ కానీ ఏమీ ఉండదు. అది అంత లుక్ గా కనబడదని ఆ లైన్ వర్క్ కూడా స్కిప్ చేసేసి మిగిలిన వర్క్ అయితే కంప్లీట్ చేశాను. అలాగే ఈ నెక్ లైన్ చూసారా, మనం చిన్న మిషన్ కి ఫస్ట్ 1 నెక్ వేసేసుకున్న తర్వాత నెక్ లెంత్ ఎక్కువగా కావాల్సిన వాళ్ళకి ఎక్స్ట్రా ప్యాచ్ అయితే వేసుకుంటాం కదా, ఇది అలా అయితే వర్క్ స్టిచ్ చేస్తుంది అనమాట. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ స్టిచ్ చేసేసి తర్వాత రైట్ సైడ్ స్టిచ్ చేస్తుంది. తర్వాత మళ్ళీ పైన ఎక్స్ట్రా ప్యాచ్ ఉంది కదా, ఒక ఫ్లవర్ వచ్చింది కదా, ఆ ఫ్లవర్ పైన బంచ్ వచ్చింది కదా, ఆ బంచ్ అనేది ఎక్స్ట్రా ప్యాచ్ అనమాట. అదైతే సెపరేట్ గా స్టిచ్ చేస్తుంది అనమాట. ఫస్ట్ లెఫ్ట్ రైట్ స్టిచ్ చేస్తున్న తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎక్స్ట్రా ప్యాచ్ అనేది స్టిచ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చే డిజైన్స్ ఏంటంటే మొత్తం నెక్ లైన్ అంతా కూడా ఒకసారి స్టిచ్ చేస్తుంది కదా, ఇదైతే అలా కాకుండా ఎక్స్ట్రా ప్యాచ్ అనేది నెక్ లెంత్ ఎక్కువైనది తర్వాత అయితే స్టిచ్ చేస్తుంది అనమాట. కొన్ని డిజైన్స్ అవుట్ లైన్ ఫస్టే వేసేస్తే మనకి కన్ఫ్యూజ్ లేకుండా నీట్ గా ఉంటుంది. ఈ డిజైన్ అనేది నెక్ దగ్గర కొంచెం అటు ఇటుగా ఉందన్నమాట. మనకి నెక్ లైన్ వేసేస్తే ఏంటంటే నెక్ ట్రేసింగ్ కూడా ఈజీ అవుతుంది అనమాట. నెక్ సెట్ చేసుకోవడానికి అది ఇలాగా మధ్యలో నుంచి కానీ ఒక ఫ్లవర్ నుంచి కానీ జంప్ చేసి వేసినట్టయితే మనకి నెక్ అనేది సెట్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అయినా సెట్ చేయొచ్చు, కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది అనమాట. ఫుల్గా వర్క్ అయితే బిజీ ఉందండి. వర్క్ బిజీ ఉన్నప్పుడే హెల్త్ బాగోకపోవడం అలా అవుతుంటుంది. ఎంత వర్క్లో ఉన్నా మనం హెల్త్ అనేది కేర్గా చూసుకోకపోతే మళ్ళీ మనకి చేసే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. మనమే మన ఫ్యామిలీని కూడా చూసుకోవాలి కాబట్టి మనం హెల్త్ అనేది సరిగా చూసుకోవాలి. మన హెల్త్ డిస్టర్బ్ అయితే ఫ్యామిలీని చూసుకునే వాళ్ళు ఉండరు, మన వర్క్ కూడా ఆగిపోతుంది. నాకేంటో కానీ ఎంత హెల్త్ బాగోకపోయినా ఒక అరగంట రెస్ట్ తీసుకుంటాను, మళ్ళీ వర్క్ పైన లాగుతుంది అనమాట. నాకే కాదు, ఏ వర్క్ చేసే వాళ్ళకి కానీ ట్రైలింగ్ చేసే వాళ్ళకి కానీ ఎక్కువగా ఇలాగనే ఉంటుంది. మనకి ఏంటంటే ఫస్ట్ ఖాళీగా ఉన్నప్పుడు వర్క్ వస్తే బాగుంటుంటాము అనుకుంటాము. ఫుల్గా పండగ సీజన్ వాటిల్లోనే ఎక్కువగా వర్క్ వస్తుంది అనమాట. ఇలాంటి టైంలో మనం ఇంట్లో పని చేసుకోవాలి, అలాగే పూజలు వ్రతాలు ఉన్నప్పుడు అవి కూడా చూసుకోవాలి కదా, కొంచెం పని అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. అందువల్ల మనం ఎక్కువగా అదే పనిగా స్టిచ్చింగ్ చేస్తూ అదే పనిగా ఇంట్లో పని మీద కాకుండా మన హెల్త్ మీద కూడా దృష్టి పెట్టి వర్క్ చేసుకుంటే చాలా బెటర్ అండి. నాకైతే హెల్త్ అనేది చాలా వీక్ అయిపోయింది అనమాట, కానీ ఓపికగా చేసుకుంటున్నాను. అస్సలు ఒక్కొక్క రోజు అయితే మెల్ల లాగేయటం అలా అయితే అవుతుంది అనమాట. అస్సలు ఓపిక అయితే ఉండట్లేదు. కానీ బాడీకి కాకుండా మెంటల్ స్ట్రెస్ తీసుకోకుండా మనం అయితే పని అయితే చేసుకోవాలి. మొత్తానికి ఆ బ్లౌజ్కి వర్క్ అయితే వేసేసాను. ఈ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింది అనమాట. వీళ్ళకి ఇప్పుడే ఇచ్చేయాలన్నమాట. వర్క్ ఇంకా స్టోన్స్ అవి అంటించాలి. వర్క్ వేయడం ఒక ఎత్తు అయితే ఈ స్టోన్స్ వేయడం అనేది ఇంకొక ఎత్తు అనమాట. స్టోన్స్ అంటించడానికి మనకి చాలా టైం అయితే పడిపోతుంది కదా. అలాగే ముందు బ్లౌజ్ వర్క్ వేసాను కదా, సేమ్ అదే డిజైన్ ఈ కస్టమర్ కూడా సెలెక్ట్ చేసుకున్నారనమాట. అయితే వీళ్ళకి హ్యాండ్స్ కి బూటీస్ అయితే వేసాను. నాకు ఎందుకు ఎంత తక్కువ కాస్ట్ అయినా కానీ బూటీస్ యాడ్ చేస్తేనే బ్లౌజ్ అనేది నచ్చుతుంది అనమాట. హ్యాండ్స్ కి బూటీస్ అయితే ఇచ్చేసాను. వీళ్ళకి ఈ బూటీస్ బ్యాక్ అలాగే హ్యాండ్స్ కూడా బూటీస్ వేసాను కాబట్టి ఇదైతే 460 అయితే తీసుకున్నానండి ఈ బ్లౌజ్ కి. ఇంకా శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అనమాట. ఎల్లో కలర్ అయితే వచ్చేసింది. నేను ఇక్కడ
2 షేడ్స్ వైలెట్ తీసుకున్నాను. ఒకటి డార్క్ కలర్, ఒకటి లైట్ కలర్ వచ్చింది. ఫస్ట్ డార్క్ కలర్ వేద్దామని చూసాను. అదైతే మ్యాచింగ్ అవ్వలేదనమాట. లైట్ కలర్ అయితే మ్యాచ్ అయితే అదైతే కంటిన్యూ చేశాననమాట. ఇలా మనం ప్యాచ్ వర్క్ టెస్ట్ అనేది చేసుకోవాలి. మళ్ళీ ఈ వర్క్స్‌కి కంప్లీట్‌గా దారం అనేది థ్రెడ్ మ్యాచ్ అయిందో లేదో చూసుకొని వేయాల్సి ఉంటుందండి. ఒకసారి నేను ఒక బ్లౌజ్‌కి అయితే 2 టైమ్స్ అయితే వర్క్ వేశాననమాట. థ్రెడ్ సెలెక్ట్ అవ్వక అలా ఉంటుంది పనైతే. మొత్తానికి ఈ వర్క్ కట్ వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశానండి. ఇదైతే పాట్ నెక్ అనమాట. ఈ నెక్‌లో మనకి రౌండ్ షేప్ ఉంటుంది. అలాగే రౌండ్ షేప్‌లో కట్ వర్క్ కూడా వస్తుందనమాట. ఇలాగ పాట్ నెక్, కట్ వర్క్ కూడా వస్తుంది. 3 నెక్స్ అయితే వస్తాయి. ఇలాగ హ్యాండ్స్‌కి వచ్చేసి ఎల్బో షార్ట్ హ్యాండ్స్ వేసుకోవచ్చు, లేదా బార్డర్ కూడా వేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ 2 కూడా సింపుల్‌గా అయిపోతాయి అనమాట. 350లో అలా వస్తుంది. ఈ బ్లౌజ్‌కి ఈ యెల్లో కలర్ బ్లౌజ్ నెక్ వచ్చేసి మనకి 500లో కూడా వర్క్ ఉందండి. ఈ వర్క్‌ది ఇవి దూరంగా వచ్చాయి కదా ఫ్లవర్స్ అనేవి. 500 దానికైతే దగ్గరగా వస్తాయి అనమాట. ఇంక ఇది వచ్చేసి సింపుల్ ఫస్ట్ బ్లౌజ్ చూపించాను కదా, ఆ బ్లౌజ్ కస్టమర్ది అనమాట. ఇది 350 నెక్. అలాగే నెక్‌కి హ్యాండ్స్‌కి ఇలాగ బార్డర్ అయితే వస్తుందనమాట. ఈ డిజైన్ సింపుల్‌గా ఉంది కానీ స్టోన్స్ అంటించేసరికి చాలా బాగుందనమాట. చెప్పాను కదా, ఈ కస్టమర్ ఎక్కువగా షైనింగ్ అనేది ఇష్టపడరనమాట. స్టోన్స్ కూడా చాలా లైట్‌గానే ఉండాలి వీళ్ళకి. అందుకని శారీలో కలర్ అయితే వేశాను. ఓల్డ్ శారీకి అయితే అలా డిజైన్ చేయించుకున్నారనమాట. ఇంక ఇదైతే ఫస్ట్ వేసిన డిజైన్. ఇది కూడా సింపుల్‌గానే కావాలి వీళ్ళకి. అందుకని శారీలో వచ్చిన కలర్స్‌తో పింక్ కలర్, సిమెంట్ కలర్ యూజ్ చేశాను. గోల్డ్ జరీ అనేది తక్కువగా యూజ్ చేసి అయితే వేశాను. ఇంకా వీటికి స్టోన్ వర్క్ అయితే చేయాలండి. ఇంకొక పక్క నుంచి వర్క్ వేసుకుంటూ ఒక పక్క నుంచి స్టోన్స్ అయితే అంటిస్తున్నాను. వర్క్ వేస్తూ స్టిచ్చింగ్ చేయడమే చాలా కష్టం. అందులో మళ్ళీ స్టోన్ వర్క్ కూడా చేయాలి. స్టోన్ వర్క్ చేస్తే వర్క్ లుక్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట. జరీ యూజ్ చేస్తే మనం ఎక్కువగా స్టోన్స్ కూడా అతికించాల్సిన పని ఉండదు. కానీ బ్లౌజ్ లుక్ అనేది ఇంకా బాగా కనబడాలనుకున్నప్పుడు మనం లైట్‌గా స్టోన్స్ పెడితే ఇంకా బాగుంటుందన్నమాట. ఇంక ఈ బ్లౌజ్‌కి అయితే స్టోన్స్ అయితే పెట్టినాను. అక్కడక్కడ ముత్యాలు కూడా అతికించాను అనమాట. ఇంక దీనికి హెమ్మింగ్ చేసేసి కస్టమర్‌కి అయితే పంపించేసేయాలండి. చెప్పాను కదా, ఈ స్టోన్ వర్క్ చేయడమే చాలా పెద్ద పని అనమాట. ఇంకా ఈ బ్లౌజ్‌కి ఫ్రేమ్ అనేది క్లాత్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిషన్‌కి అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను. మనం మిషన్ అనేది ఎక్కువగా హీట్ అవుతుంటుంది కదా, ఎప్పటికప్పుడు ఆయిల్ వేసుకుంటే మిషన్ స్మూత్‌గా రన్ అవుతుందనమాట. హీట్ అయిన దగ్గర మనం ఆయిల్ వేయడం వల్ల పార్ట్స్ అనేవి కూల్ అవుతాయండి. హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లేదా 2 అవర్స్‌కి ఒకసారి మనము ఇలాగ ఆయిల్ అనేది ఎప్పటికప్పుడు మిషన్‌లో వేసుకుంటే సౌండ్ కూడా ఎక్కువగా రాదనమాట. మిషన్ అనేది స్మూత్‌గా రన్ అవుతుంది. లేదంటే సౌండ్ అనేది ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్యూ.